నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఈ వీడియో ఎస్పెషలీ ఆడవాళ్లను సంబోధిస్తూ ఈ వీడియో వారి కోసమే చేయడం జరిగింది. నాకు ఆడవాళ్ళు అంటే పర్సనలీ ఏమీ గ్రడ్జ్ లేదు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సమాజంలో జరుగుతున్న వికృత ఘటనలు ఇవన్నీ చూస్తుంటే ఆడవారిపై గౌరవం సొసైటీలో క్షీణిస్తుంది. మీరు గమనిస్తే సొసైటీలో ఆడవారి డామినెన్స్ పెరుగుతుంది అని మనం అనుకుంటున్నాం, కానీ మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే ఆడవారి పట్ల సమాజం విపరీత ధోరణి అవలంబిస్తుంది. అంటే ఏ ఆప్షన్ లేని స్థితిలో ఆడవాళ్లకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ ఆడవారి భాగస్వామ్యం సమాజానికి భారంగా మారుతుంది. మనం పాతకాలంలో ఆడవారి పాత్ర సమాజంలో గమనిస్తే ఇంటి పట్టు నుండి ఇంటికి సంబంధించిన పనులు చేస్తూ, సేవలు చేస్తూ, అవమానానికి గురై కూడా భరిస్తూ బతకవలసిన పరిస్థితులు ఉండేవి. ఒక 20-30 ఏళ్ల క్రితం ఆడవారు జాబ్ చేయటం మూలంగా సమాజంలో వాళ్లకున్న గౌరవం పెరగటం స్టార్ట్ అయింది. ప్రాబ్లం ఏమంటే ఆడవారి గౌరవం చాలా ఫాస్ట్గా పెరిగి చాలా ఫాస్ట్గా పడిపోతుంది. మనము ఒక 10 ఏళ్ల క్రితం, ఒక 20 ఏళ్ల క్రితం, ఒక 30 ఏళ్ల క్రితం అట్లా ఒక డెకేడ్ అంటే ఒక 10 ఇయర్స్ దశాబ్ద కాలాలు తీసుకుంటే ఒక 30, 20, 10 ఏండ్లు అని మనం డివైడ్ చేసుకుంటే 30 ఏండ్ల క్రితం స్టార్ట్ అయిన ఆడవాళ్ళ ప్రభంజనం ఒక 30 ఏండ్లలో ఎదిగి పతాక స్థాయికి చేరినట్టే చేరి సమాజంలో వారి పట్ల ఒక విపరీతమైన ధోరణి ఏర్పడింది. డెఫినెట్లీ వాళ్ళ డామినెన్స్ పెరిగింది. డామినెన్స్ అంటే దానికి చాలా అర్థాలు ఉంటాయి. ఫోర్స్డ్ డామినెన్స్, ప్రేమ వల్ల కలిగిన డామినెన్స్, అవసరంతో కూడిన డామినెన్స్ అనే 3 విభాగాలు ఉంటాయి హ్యూమన్ సైకాలజీ. అయితే ఇది ఫోర్స్డ్ డామినెన్స్ అంటే మగవారిలో క్షీణిస్తున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి నిదర్శనం. అవసరం లేకున్నా ఆడవారిని అడ్డం పెట్టుకొని వాళ్లకు అవసరం కన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళ డిసిషన్ని ఫాలో చేస్తూ సంసారాన్ని ఎళ్ళదీయటం. అంటే మగవారు తీసుకునే డిసిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటలేను, వివక్ష గురించి మాట్లాడతలేదు. ద క్వాలిటీ ఆఫ్ డిసిషన్ దట్ మెన్ టేక్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ డిసిషన్స్ దట్ ఉమెన్ టేక్. అంటే ఇలాంటి డిస్కషన్స్లో మగవాళ్ళు పోరు. ఎందుకంటే వాళ్ళకు
ప్రూవ్ చేస్తే ఒక ప్రాబ్లము, ప్రూవ్ చేయకుంటే ఒక ప్రాబ్లం. మగవారిలో వాళ్ళ విడిభాగాలు ఎలాగ ఉన్నా వాళ్ళు ఆ మేల్ ఫ్యాక్టర్ బాగా దెబ్బతిన్నది లాస్ట్ దశాబ్ద కాలంలో. కనుక ఆడవారు చెప్పింది ఒక సేఫ్ స్ట్రాటజీ అని, ఆడవారు బాగా ఆలోచించి కుటుంబ సంక్షేమం కోరి డిసిషన్స్ తీసుకుంటారని, మగవాళ్ళు సెన్సిటివ్ కాదని, ఆడవాళ్ళు బాగా సెన్సిటివ్ ఉండి ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని, అంటే ఫ్యామిలీ కోసం ఆడవారు ఉంటారు అంటే పక్షాన ఉంటారు అనే పిచ్చి భ్రమలో సొసైటీ మొత్తం పడిపోయింది. దాని ఫలాలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు సొసైటీ అనుభవిస్తుంది. అంటే చాలా మందికి ఇంత డైరెక్ట్గా మాట్లాడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే దాని ప్రకంపనలు రాత్రి పగలు ఎప్పుడైనా చూపించవచ్చు. పొద్దున టిఫిన్ టైంలో, రాత్రి పడుకునే టైంలో. కనుక మగవారు తమ జాగ్రత్తలో తాము ఉంటారు, సైలెంట్గా భరిస్తూ సొసైటీలో ఒక భాగమై సంపాదించే ఒక యంత్రమై ఉండిపోతున్నారు. స్లోలీ మగవారి డామినెన్స్ కానీ ప్రాముఖ్యత కానీ సొసైటీలో రానున్న రోజుల్లో తగ్గిపోనున్నది. నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆడవారిలో పాతకాలపు ఆడవాళ్ళ నుంచి మోడర్న్ ఆడవారిగా ఆడవారు మారినా సొసైటీలో వాళ్ళ ఇంపార్టెన్స్ పెరిగినా వాళ్ళలో ఒక దురలవాటు ఉంది. అదే బంగారం పట్ల మక్కువ. మరి స్త్రీ బాగా డెవలప్ అయ్యి బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అభివృద్ధి పదంలోకి ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా దూసుకుపోతుందో అట్లా ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందో ఆడవారి పరిస్థితి కూడా సమాజంలో అట్లనే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుంది? ఆర్టిఫిషియల్ భూమితో ఎవ్వడేం చెప్పినా భూమి ఉంది అని ఎట్లా చెప్తున్నారో అట్లా ఆడవారి పరిస్థితి కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాగా ఆర్టిఫిషియల్ భూమి సాగుతుంది. అదే పంతాలో బంగారం పంట పండుతుంది. కేంద్ర సర్కారు, భారత సర్కార్ ఆడవారి దుర్వ్యసనం ఈ దేశానికి ముప్పుగా మారనుంది అని డిక్లేర్ కూడా చేసింది. నేను ఈ వీడియో ఆడవారు ఆలోచించాలి అని నేను తీస్తున్నా. ఇది మగవారికి కాదు. మగవారిని ఎప్పుడైనా లాజికల్ మాట మాట్లాడితే మగవారికి నచ్చుతుంది. వాళ్ళకి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ, ఆ కరుడు గట్టిన మనసు ఉంటుంది. అంటే ఆడవారిది మెత్త హృదయము, కరడు గట్టిన మనసు కాదు అని నేను అంటలేదు. వాళ్ళు సమాజంలో అత్యధిక కరుడు గట్టిన తీవ్రవాదులకు చెల్లెళ్ళు. నేను ఇంత క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే అప్పటి ఆడవాళ్ళు ఇప్పుడు లేరు, అప్పటి ఆడవాళ్ళు ఇప్పుడు కాదు. ఆడవాళ్లలో బాగా మొగతనం పెరిగింది. అంటే గుణాలు నేను చెప్తున్నా, పార్ట్స్ అట్లే ఉన్నాయి. గుణాలు బాగా పెన్ డ్రైవ్ వేసినట్టు మగవారి పెన్ డ్రైవ్ ఆడవాళ్ళకి పెడితే ఎట్లుంటుంది, ఆ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది మేడం.
మనకు సిపియు ఒక ఆడ సిపియు మొగ సిపియు అని ఉంటే పెన్ డ్రైవ్ మొగల్ని తీసుకుపోయి ఆడ సిపియుకి పెడితే ఎట్లుంటుంది, అట్లా డేటా మొత్తం రాంగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయి. అయినా ఈ బంగారం గురించి వాళ్ళు ఆలోచించే విధానం ఏమాత్రం మారలేదు. నేను బంగారం యొక్క పరిభాష ఆడవాళ్లకు అర్థమయ్యేలా ఇవాళ చెప్పదలుచుకున్నాను. చాలా మంది ఆడవారికి కాస్ట్ ఆఫ్ ఎ జ్యువెలరీ అంటే ఆ ఆభరణం యొక్క విలువ ఫస్ట్ ఇంపార్టెంట్. ఆభరణం యొక్క విలువ ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటున్నాం, ఎన్ని తులాలే బంగారం, అది ఎన్ని, ఫస్ట్ మాట్లాడుకునేది అది ఎన్ని తులాలు, ఎన్ని తోల, ఎన్ని గ్రాములు. ఫస్ట్ వాళ్ళకి కనిపించేది డిజైన్. ఆడవాళ్ళ సైకాలజీ చెప్తున్నా. ఫస్ట్ ఒక చోట పోతే ఆమె ఆల్రెడీ బ్యూటిఫుల్ లేడీ ఉంటుంది, ఆమె ఏ బంగారం వేసుకున్నా మంచిగా ఉంటుంది. ఆమె పోయి ఫస్ట్ చూడగానే మనసు జన్ అంటది అని డిజైన్ బాగుంది అన్నది ఫస్ట్ ఆడామె. ఎన్ని తొలాలు అని అడుగుతుంది. అంటే ఫస్ట్ దాని వెయిట్, దాని వాల్యూ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి. నెక్స్ట్ డిజైన్ బాగుంది, ఎక్కడ తీసుకున్నావు అంటే డిజైన్ బాగుంది, ఆకారం. నెక్స్ట్ ఎక్కడ తీసుకున్నావు, ఏ బ్రాండ్, ఎక్కడ తీసుకున్నావు, ఎవరి దగ్గర తీసుకున్నావు, అది మూడోది. అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ తీసుకుంటే ఈమె కూడా అక్కడనే పోయి తీసుకుంటుంది. కాపీ క్యాట్ మెంటాలిటీ కదా. ఈమె ఎక్కడ తీసుకొని ఉంటుందో అక్కడనే పోయి తీసుకోవాలి. ఇక్కడ పురుషుడి పాత్ర ఏముండదు, ప్రేక్షక పాత్ర, కార్డు గీకే పాత్ర తప్ప పురుషుడి పాత్ర ఏముండదు. ఇక్కడ ఏ లింగం పనికిరాదు. ఎంత గట్టి లింగం అయినా పోయి ప్రేక్షక పాత్రే పోషించాలి. ఆయన మాట్లాడే ఇది ఉండదు. ఎందుకంటే ఎన్ని తోలాలు అంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ కదా ఆడవాళ్ళు. బుర్ర లేకున్నా ఎక్స్పర్ట్సే వాళ్ళు, ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే బుర్రకు సంబంధం లేని ఎక్స్పర్ట్స్ ఎవరైనా భూలోకాల్లో ఉన్నారంటే ఆడవాళ్ళే. మనకు స్పష్టంగా బుర్ర లేనితనం కనిపిస్తున్నా ఆ మాట అన్నామా అది మన బుర్ర లేనితనంగా మారిపోతుంది. కనుక బుర్ర లేనితనం కనిపించినా ఆ ఆక్రోశాన్ని, ఆ ఆనందాన్ని మనం మడిచిపెట్టుకొని, మన మనోభావాలను మర్చిపెట్టుకొని ఆమెకు బుర్రున్నట్టే మనం ప్రవర్తించాలి. అంటే నేను అలా చేయమని అంటలేను, చేస్తే సేఫ్గా ఉంటారు అని నేను చెప్పదలుచుకున్నమాట. అయితే ఇప్పుడు బంగారం యొక్క పరిభాష గురించి మాట్లాడుకుందాం. బంగారం అంటే ఏమి? బంగారం అంటే ఒక మెటల్, బాగా వాల్యూ ఉన్న మెటల్. మీరు గమనించండి, బంగారం పాతకాలంలో అప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ లేవు, ఏ పాలసీలు లేవు, ఏం లేవు, మ్యూచువల్ ఫండ్స్ లేవు, ఏం. బంగారం అనేది ఒక ఫిక్స్డ్ అసెట్. అంటే ఇల్లెట్లనో బంగారం అట్లా. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అది ఇల్లెట్లనో బంగారం అట్లా. అర్థమైంది కదా? ఎందుకంటే ఆ బంగారము బ్యాంకులో డిపాజిట్ లాంటిది ఆ కాలంలో. అంటే ఎప్పుడైనా బంగారాన్ని పెట్టి డబ్బు రూపంలో మార్చుకోవచ్చు. పాతకాలంలో ఇండ్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చే సంస్కృతి చాలా తక్కువ. ఇప్పట్లాగా హోమ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ అట్లా ఉండేవి కావు. ఈజియెస్ట్ వే టు గెట్ ఎ క్యాష్ లోన్ ఇస్ గోల్డ్. ఏకైక థింగ్. సో అది బాగా సంస్కృతిలో పాతుకుపోయింది. ఆ ముదనష్టపు సంస్కృతి ఇంకా ఈ మోడర్న్ వరల్డ్లో కూడా కొనసాగుతూనే ఉంది.
మరి ఆడవాళ్ళు ఈ ధోరణి మార్చుకోవచ్చు కదా అంటే ఇది వాళ్లకు సంబంధించిన వాళ్లకు అనుకూలమైన విషయం కనుక వాళ్ళు మారరు. ఇక్కడ మారవలసింది ఎవరు? కేవలం ఆడవాళ్ళు, కేవలం ఆడవాళ్ళు. అయితే ఈ ఆభరణం ఎప్పుడు బంగారం యొక్క స్వరూపం ఈ ఆభరణ రూపంలో మారుతుందో దాని విలువ 30% క్షీణిస్తుంది. ఒక 80,000 బంగారం అది ఆభరణం రూపంలో మారిందంటే దాని వాల్యూ సుమారు 55,000 నుంచి 60,000కు కుదింపబడుతుంది. ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా బ్రెయిన్ పెట్టి వినండి. మీరు ఎంత తెలివిగా వారైనా మూర్ఖుల శ్రేణిలోకి వస్తారు కనుక నేను స్పష్టంగా చెప్తున్నా. ఈ వర్డ్స్ కూడా బాగా ఆలోచించి వాడుతున్నా. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా మీ శ్రేణి ఏందో. ఇట్లా మీ వాళ్ళు చెప్పలేరు మగవాళ్ళు ఇంట్లో. ఇంకోసం నేను పర్టికులర్గా చెప్తాను మీ శ్రేణి ఎక్కడిది. చాలా మంది కోపం వస్తుండొచ్చు కానీ కోపం వచ్చినా పర్వాలేదు. మీ శ్రేణి మీకు తెలియాలి కదా ఎప్పుడైనా జీవితకాలంలో. 80,000 బంగారము ఒక మెటల్ అది ఆభరణం రూపంలో మారితే 55,000 నుంచి 60,000 పలుకుతుంది. అంటే 25%, 30% క్షీణిస్తుంది. మీరు అలాంటి 22 క్యారెట్ గోల్డ్ కొనగలిగితే నేను ఛాలెంజ్ చేస్తున్నా భారతదేశంలో 90% మహిళలు షాపింగ్ చేసిన గోల్డ్ దాని వాల్యూ 40% తక్కువ ఉంటుంది. ఎందుకంటే అదంతా మిక్స్ ఉంటుంది. కానీ వీళ్ళ తెలివి బాగా ఎక్కువ ఉంటుంది కనుక మురిసిపోయి కొనేస్తారు. అది లాకర్లలో పెడుతుంటారు. మగవాళ్ళకు కూడా ఏం తెలియదు కనుక తల ఊపి సంసారం ఎల్లదీస్తుంటారు. అంటే కొనగానే దాని విలువ 25-30% పడిపోయింది. రాసుకున్నారా? రాసుకోండి. ఎందుకంటే మీకు మర్చిపోయే అలవాటు ఎక్కువ ఉంటుంది. ఇలాంటి విషయాలు మర్చిపోతారు కనుక రాసుకోండి. మీ నాయన కట్నం ఇచ్చిన బంగారం మొత్తం గుర్తుంటుంది కానీ ఇలాంటి విషయాలు మర్చిపోతారు. రాసుకోండి. అయిందా? అంటే నీవు 80,000 పెట్టిన బంగారం ఆభరణం రూపంలో మారితే 60,000 అయింది. రాసుకున్నారా? రాసుకున్నారు. రాసుకోగానే ఇప్పుడు ఏమైంది? మీరు ఒక బంగారం కొనలేదనుకోండి. అయితే ఇప్పుడు ఒక 80,000 లేదా ₹1,00,000 ఒక సంవత్సరం మీరు బ్యాంకులో ఉంచితే దానికి వడ్డీ 7,000 వస్తుంది. ఇది కూడా రాసుకోండి. ఒక ₹1,00,000 బ్యాంకులో ఎఫ్డి ఉంచితే ఒక సంవత్సరానికి 7,000 రూపాయలు వస్తుంది. మీరు అదే ఎవ్వరు ఒక తుల బంగారం కొన్నారు, 3 తులాలు 4 తులాలు కొంటారు. ఏదైనా ఒక చైన్ గీన్ కావాలన్నా 2-3 తులాలు కావాలి. అంటే 2.5 లక్షల రూపాయల బంగారం కొంటే మీకు యావరేజ్ నేను చెప్తున్నా యావరేజ్ 17,000 రూపాయలు ప్రతి సంవత్సరం నష్టం. ఎంత? 80,000 బంగారం కొంటే 2.5 లక్షలు. 2.5 లక్షలకు మీకు సంవత్సరానికి 17,000 వడ్డీ నష్టం. లేదండి బంగారం మేము అలా ఊహించము. నీవు ఊహిస్తే అక్కడ అయ్యేది ఏం లేదు. నష్టమే. నేను అందుకోసం ఫస్ట్ చెప్పిన బుర్ర లేని వాళ్ళకు బుర్ర లేదని నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 2.5 లక్షల రూపాయల బంగారం 2 తులాల 3 తులాల బంగారానికి 2.5 తులాల బంగారానికి నీకు క్షీణిస్తున్నది 17,000. ఈజీగా 17,000 పర్ ఇయర్ లాస్ అనే 3 తులా గోల్డ్ ఆర్నమెంట్ వడ్డీ రూపంలో నష్టం. సరే వడ్డీ పక్కన పెడదాం. మీరు వడ్డీకి లొంగే మనుషులు కాదు కదా, అందుకోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు అది పెడతారు. అయితే మీ బుర్ర ఎట్లుంటుందంటే ఎప్పుడైనా ఆ ఫ్యామిలీకి డబ్బులు అవసరమై ఒక పెద్ద క్రైసిస్ వచ్చింది.
ఆ క్రైసిస్ వస్తే ఏం చేస్తారు? మీరు జనరల్ ఏం చేస్తారు? ఆ బంగారం తీసుకుపోయి లాకర్లలో పెడతాడు. మన సంవత్సరానికి లాకర్‌కి ఇంత ఛార్జ్. అది కూడా యాడ్ చేసుకోండి. 17,000 లాసు. దానిపై ఆ లాకర్ ఛార్జెస్ వేరే. అది కాకుండా బంగారాన్ని విడిపించుకునేది, తెచ్చుకునేది, విడిపించుకునేది, తెచ్చుకునేది ఈ ఈ పెట్రోల్ ఖర్చులు వేరే. ఆ! మళ్ళా మగోనికి అదొక కూలీ పని. ఫ్రీ కూలీ. ఆ! పోయి ఆ లాకర్‌లో పెడతాడు. ఆ లాకర్‌లో పెట్టిన బంగారం మీరు లోన్ తీసుకోవాలనుకున్నారు. అంటే మీరు ఆ 3 తులాలపై మీకు ప్రతి సంవత్సరం 17,000 క్షీణిస్తుంది. అది కాకుండా ఆభరణం రూపంలో మారంగానే దాని 20% వాల్యూ కట్ అయిపోతుంది. మరి బ్యాంకుల దగ్గర కుదువ పెట్టంగానే బ్యాంకులు ఏం చేస్తాయి? అది ఆభరణం గనక 50-70% వాల్యుయేషన్ వేసి తరుగులు గిరుగులు తీసి మీకు అత్యధిక రేట్లో ఇంట్రెస్ట్లో మీకు బంగారం రుణం ఇస్తాయి. అత్యధిక రేట్లో బంగారం రుణం ఇస్తాయి. మోస్ట్ సేఫెస్ట్ లోన్ అంటే గోల్డ్ లోనే బ్యాంకు. అంటే సేఫెస్ట్గా లోన్ తీసుకొని ఇచ్చి అత్యధిక వడ్డీలు వసూలు చేసేది గోల్డ్ లోనే. అయితే దీంట్లో ఒక చమత్కారం ఉంటుంది. ఆడవాళ్లకు ఆ బంగారం కుదువ పెట్టిన డబ్బు తీసుకునే మరుక్షణమే ఆ బంగారం విడిపించుకునే తాపత్రయం ఉంటుంది. అట్లా పెట్టి డబ్బులు తీసుకొని వస్తారు కానీ మనసంతా ఆ బ్యాంకు దగ్గర ఉంచిన బంగారం గురించే గిలగిలలాడుతుంటుంది. అది తెచ్చిన 2-3 రోజులకే ఎప్పుడు ఇడిపించుకుంటామో ఏమో, ఎందుకు ఇచ్చినాం మరి, ఎప్పుడు ఇడిపించుకుంటున్నామేమో ఎప్పుడు ఇడిపించుకుంటున్నామేమో అని ఆడది అంటనే ఉంటుంది. ఇడిపించేది ఎవరు? మగవాడు ఇడిపించాలి. అవునా కదా? ఎవరు ఇడిపించాలి బంగారం? ఈ ముట్టికి ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఇడిపించండి, ఎప్పుడు ఇడిపిస్తామో, మంచి డిజైన్ చేయించుకున్నా 2-3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అది లోపలనే ఉంది, ఎంతోమంది అడిగినరు, తాకట్టు పెట్టినావా, అమ్మేసినావా, నీ మొగుడు మంచోడా కాదా అనే వరకు వెళ్ళిపోతుంది. ఆమెపై కనిపించే ఆభరణం కనిపించలేదు అంటే వాడు మొగోడి చరిత్ర గురించి స్టార్ట్ అవుతుంది సొసైటీలో. అంటే మంచి డిజైన్ బంగారం చేసుకున్న ముద్దనష్టపు మొగుడు తీసుకుపోయి తాకట్టు పెట్టి అంటే వాడి చరిత్ర పాడైపోతుంది ఈ ముద్దనష్టపు బంగారం వల్ల. అందుకోసము ఈ బంగారము కుదువ పెట్టంగానే కుతకుతలాడుతుంటుంది, ఎప్పుడు ఇడిపిద్దాము అని. ఆ ఇడిపించే టెన్షన్ మొగనికి పడుతుంది. వాడు ఇంకా కష్టపడడం స్టార్ట్ చేస్తాడు ఈ అప్పు తీర్చడానికి. ఎందుకు అంటే ఆడవాడిలో ఉన్న ఈ జుగుప్సాకరమైన గుణము మగవాడిని ప్రేరేపిస్తుంది ఆ బంగారం విడిపించేదాంట్లో. అందుకని రోజురా కష్టపడుతున్నాడు, కుక్కల కష్టపడి బంగారం విడిపించడానికి ట్రై చేస్తాడు. అంటే ఒక బంగారం ఆభరణంలోకి మారితే 20% క్షీణిస్తుంది. ప్రతి సంవత్సరం 3 తులాలపై 17,000 నష్టం. లాకర్ ఛార్జెస్ వేరే. తాకట్టు పెడితే తాకట్టు హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ మీద గోల్డ్ లోన్ వస్తుంది. గోల్డ్ లోన్ ఇచ్చిన వెంటనే మనకు ఆ విడిపించుకునే టెన్షన్. విడిపించుకున్నాక ఇప్పుడు ఒక బంగారం ఉంటుంది. బంగారం అంత ఈజీగా ఎంట్లాయించిపోదు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అట్లా తాకట్టు పెడతా ఉంటాం. నాకు ఎప్పుడు అవసరం వస్తే తాకట్టు చూసిండ్రా, బంగారం ఉంటే మనం ఎప్పుడైనా తాకట్టు పెట్టచ్చు, ఏ రాత్రైనా వడ్డీ లోన్ తీసుకోవచ్చు. టికనా కొడుకులారా, ప్రతి సంవత్సరం 17,000 నష్టము. ప్రతి ఏటా మీరు ఏటా కాదు 2-3 ఏళ్లకు మీరు గోల్డ్ కుదవబెట్టి ఒక సంవత్సరం పెట్టినా దానిపై 8-10% వడ్డీ. 8-10% వడ్డీ అంటే ఏంది? 3 లక్షలకు ఎంత అవుతుంది వడ్డీ? ఎంత అవుతుంది? లెక్కలు వస్తాయి కదా మీకు, మొత్తం చదివింటారు, చదివే పెళ్ళి వేసుకుంటారు కదా. మీరు ఊహించుకోండి ఎంత వడ్డీ కడతారో. మీరు 8% పెట్టుకోండి, లక్షకు 8% ఎంత అవుతుంది? 24,000. ఈ 17,000 నష్టం అయితేనే ఉంటుంది.
20% వాల్యూ తగ్గి ఉంటుంది. ఆ తగ్గిన వాల్యూపై మీరు ఒక లోన్ తీసుకుంటారు. ఆ లోనుపై 8-10% వడ్డీ పడుతుంది. అయిందా? క్లియర్ కదా? ఇప్పుడైనా అర్థమవుతుందా? ఏమైనా అర్థమవుతలేదా? ఆ? మీ నాయన చదివించాడు కదా బాగా కట్టలు కట్టలు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో. మరి ఆలోచించ ఆలోచించే సమయం ఇది కదా. నాలాగా ఎవరు చెప్పారు, మీ మొగుడు కూడా చెప్పాడు. ఎందుకంటే వాడు భయపడి చేస్తాడు. నేను క్లియర్గా చెప్తాను. అయిపోయిందా? అంటే ఒక లోన్ తీసుకుంటే సంవత్సరానికి 8% అంటే అయిపోయా 28,000 ఉట్టి వడ్డీ. ఆ? ఈ వడ్డీ, ఆ లాస్ వడ్డీ, ఆ లాస్ ఇన్ వాల్యూ ఇవన్నీ కలిపితే అసలు మీ బంగారం యొక్క వాల్యూ ఒక 10 ఏళ్లలో ఏమైపోతుంది? ఓ 2-3 సార్లు కుదవబెట్టిండు అనుకోండి. కుదవబెట్టిండు సంవత్సరానికి 17,000. ఒక 5 సంవత్సరాలు అనుకోండి. 5 సంవత్సరాలు అంటే ఎంత? 17,000 అంటే అయిపోయాయి. అక్కడనే ₹1,00,000 అయిపోయాయి. ₹1,00,000 అక్కడ పోయే, కుదవబెట్టిన బంగారంపై వడ్డీ అది కొట్టుకపోయే. ఇంకా లాస్ట్కి ఏం మిగులుతుంది? ఆ 3 తులాల బంగారంలా ఒక 5 ఏళ్ళు అయినాక మీరు లెక్కేసుకుంటే వాళ్ళు ₹1,00,000 కూడా మిగలదు. అంటే 3 తులాల బంగారంని మీరు వేసుకొని లాకర్లలో పెట్టి వడ్డీ కోల్పోయి లోన్లు తీసుకొని నానా బీభత్సం చేస్తే 5-10 ఏళ్ళు అయినాక దాని వాల్యూ ₹1,00,000 కన్నా ఎక్కువ ఉండదు. అంటే 3 తులాల బంగారం యొక్క వాల్యూ 1,00,000. అంటే అది ఎంత కోల్పోయింది? సుమారు 70% వాల్యూ కోల్పోయింది. మళ్ళా 5 ఏళ్ళకి తాకట్టు పెడితే మళ్ళీ అంతే వస్తుంది వాల్యూ. మళ్ళీ వడ్డీ కూడా అదే పడుతుంది. అంటే పోతా పోతా ఆ బంగారాన్ని వినియోగిస్తుంటే అది మన కత్తి కత్తి ఉంటుంది కదా, మనం వెజిటబుల్ కట్ చేసే కత్తి, కిచెన్లో యూజ్ చేసే దాన్ని సాన పడుతుంటే పడుతుంటే చక్కగా బక్కగా అవుతుంది. తేజ్ ఉంటుంది కానీ బక్కగా అయిపోతుంది. లాస్ట్కు రేకు ముక్కలాగా అయిపోతుంది. బంగారం కూడా అట్లే సానబడుతున్న కత్తిలాగా లాంటిది బంగారం. అర్థమవుతుందా? కిచెన్లోకి కూడా పోయినా మీకు అర్థం కావాలంటే మట్టి బుర్రలు కదా చెప్తే, మొగోళ్ళు చెప్తే అర్థం కాదు. అంటే నేను కూడా మొగోడినే కానీ కొద్దిగా దమ్మున్న ఛానల్ కదా ఇట్లా చెప్తాం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు చాకుని సానబెడుతుంటే ఎన్నిసార్లు సానబెట్టిస్తుంది. అది సానబెట్టి పెట్టి పెట్టి రేకులాగా తయారవుతుంది. తీస్తారు పాటిస్తారు, మళ్ళీ ₹50 చాకు తీసుకొస్తారు. సేమ్ అట్లనే బంగారం కూడా సానబెడుతున్న కత్తి లాంటిది. అర్థమవుతుందా? కత్తి కత్తిలాగానే ఉంటుంది కానీ చక్కగా సన్నగా రేకులాగా అయిపోయి ఉంటుంది. మీకు దేశం ఉండదు. ఏదో రోజు బెండే ఇరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్త కత్తి తీసుకొస్తారు. సేమ్ బంగారం పరిస్థితి కూడా అదే. అంటే 3 లక్షలు పెట్టి తెచ్చిన బంగారం 2.5-3 లక్షల బంగారం 5 సంవత్సరాల వరకు దానికి వడ్డీ తెచ్చుకొని దాని 1,17,000 ప్రతి సంవత్సరం కోల్పోతూ దాని వాల్యూ 1,00,000 ఉంటుంది. లెక్కేసుకోండి. ఏమి మీకు ఏబిసిడీలు 1 to 100 వస్తే చాలు. మొత్తం కోమటి లెక్కలేదు అని. నాకేం పెద్ద మ్యాథ్స్ రాదు, జనరల్గా చెప్తున్నా. రాసుకోండి, నేను చెప్పింది మొత్తం రాసుకో. పక్కకు మొగోళ్ళు ఉంటే మొగోళ్ళని రాసుకోమని చెప్పండి. మీకు సిగ్గు అనిపిస్తే రాసుకుంటాడు. లేదా మీ పోరగాడు ఉంటాడు పక్కకు స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో లక్షలు ఫీజు పెట్టి చదివిస్తుంటాడు. అరే లెక్కేరా ఎవడు చెప్తుండు బేకారగాడు, మనం లెక్కేసి మనం ఆడతనం ఏమైనా చూపిద్దామంటే లెక్కేసుకోండి, తెలిసిపోతుంది మీకు. మీరు ఎంత మూర్ఖపు ఆలోచనతో లక్షల కొద్ది రూపాయలు ఒక బంగారాన్ని ఆభరణంగా మార్చి దాన్ని టార్చర్ పెట్టి లాకర్లలో పెట్టి మీదేసుకొని 10 మంది, ఇప్పుడు చూడండి, మీదేసుకోపోయినా రిస్కే, ఎవడు కొట్టేస్తాడనే బాధ. మీరు ఆభరణం వేసుకుంటే దానికి బాడీగార్డు మీ మొగుడు. ఆ కట్నం తీసుకున్న పాపానికి మీకు జన్మ అంతా బాడీగార్డు, సేవకుడు. ఏమేం చేస్తాడో ఇంకా చెప్పలేం పరిస్థితి. మనం కూడా చేస్తాం కానీ ఏం చెప్పాలి అది. అంటే కట్నం ఇచ్చినవాడు, మనకు కట్నం కూడా రాలేదు అన్నమాట వేరే. కానీ కట్నం తీసుకున్న వాళ్ళకైతే ఇంకా కంపల్సరీ ఉంటుంది ఈ వేదన. సో ఈ ఈ బంగారం వల్ల దాని వాల్యూ ఎలా క్షీణిస్తుందో మీకు చెప్తున్నా.
బుర్ర ఉంటే కానీ అర్థమైపోతుంది. కొద్దిగా బుర్ర ఉందనుకోండి మీకు అర్థమైపోతుంది. అర్థం కాలేదనుకోండి ఇంకా మట్టి బుర్ర అని అర్థం. ఇది ఖచ్చితంగా చెప్తున్నా, ఆడవాళ్ళకి చెప్తున్నది. మీకు ఇట్లా చెప్పినా అర్థం కాలేదంటే మీరు మట్టి బుర్రే, దేవుడు రక్షించుగాక. అదే ఇప్పుడు ఇదే అమౌంట్ చాలా మంది క్యాష్ రూపంలో పెట్టుకుంటే అరిగిపోతుంది అనే ఒక పిచ్చి నానుడింది. ఆ నానుడిని బలపరిచేది మళ్ళీ ఆడవాళ్ళే. ఎందుకంటే డబ్బు ఉంటే అయిపోతుందండి, డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుందండి. ఇప్పుడు డబ్బును బంగారం రూపంలో మార్చేస్తే ఇట్లా గీకదా అది. ఇప్పుడు నా ప్రకారం చెప్పినట్లే ఎట్లా గీకిపోతుంది 3 లక్షలు. మీకేమంటే 3 లక్షలు ఉంటే ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చు అయ్యేది నయం ఇంకా. ఇప్పుడు చూడండి బంగారం కథ ఏమైంది, అర్థమవుతుంది కదా మీకు. అందుకోసం నేను చెప్పేది ఏమంటే బంగారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో అంత ఏం లేకుంటుండే. ఇప్పుడు చూడండి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, జుమెరాత్లో బజార్లో పోతే కూడా మంచి జ్యువెలరీ దొరుకుతుంది 10-20 రూపాయలు. ఇప్పుడు మనం జనరలే మాట్లాడుకుందాం, ఆడవాళ్ళలో ఒక 10% మందే అందంగా ఉంటారు. గిల్లరు మంచి బాగా ఉన్నోళ్ళు 10% ఉంటారు. కానీ మీరు చూడండి ఆ 10% మంది మామూలు షిఫాన్ చీరలు, మామూలు చీరలు, తక్కువ జ్యువెలరీ వేసుకుంటారు. ఎందుకంటే అందం ఆభరణం కాబట్టి వాళ్ళకు బయట ఆభరణాలు అవసరం లేదు. కానీ 90% ఆడవాళ్ళు ఆభరణాల కోసం ఎందుకు చూస్తారంటే వాళ్ళ రూపం అంత బాగుండదు కనుక. ఆభరణం వేసుకుంటే కానీ వాడిని చూడరు. చూసేటోళ్ళు కూడా ఆభరణాన్ని చూస్తే కానీ ఆమెను చూడరు. అది పిచ్చితలే, ఆమెకు తెలియదు. నేను వేసుకుంటా నా దిక్కు చూస్తారు, నేను వేసుకుంటా నా దిక్కు, నీ ఆభరణాన్ని చూస్తారు కానీ నీ దిక్కు చూడరు. మళ్ళీ చూడు, నువ్వు ఎంత ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకున్నా నీ కలర్ చేంజ్ కాదు, కానీ ఆభరణం మాత్రం నిగనిగలాడుతుంటుంది. అంటే ఆభరణం వేసుకుంటే నీ స్థాయి దిగజారుతున్నట్టు. ఇప్పుడు ఎవ్వరు నిన్ను చూసి వాల్యూ చేయరు. అబ్బా ఆమె ఆ 5 తులాలు నెక్లెస్ వేసుకుంది చూడే, ఆమె 5 తులాలు నెక్లెస్ గోల్డ్కున్న వాల్యూ నీ ముఖానికి లేదు అని నీకు అర్థమైతే లేదు. నువ్వు ఫంక్షన్లకు వేసుకోబోతుంటావు పిచ్చిదానిగా. అందరు నీ తులాలు నీ డిజైన్ చూస్తారు తప్ప నిన్ను ఎవడు చూస్తలేడే. నీకు అర్థమవుతుంది మటిబుర్రల్లా. మీరేం చేస్తారు, ఒక టన్నులు వేసుకొని పిల్లల్ని బాడీగార్డ్లను పెట్టుకొని అందరికి చూపించుకుంటే డిస్కషన్ చేస్తారు. పిచ్చోళ్ళు. నీవెంత గోల్డ్ వేసుకుంటావు నీ స్థాయి, నీ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది సొసైటీలో. నీ 5 ఇది కాసుల బేర వేసుకున్న ఆడామెను చూసినావా, ఆమె మళ్ళీ ఏమంటుంది, ఎవరామె అంటే చెప్పదు. ఎల్లో చీర పట్టు చీర కట్టుకోలే ఆమె అంటారు. అంటే పట్టు చీరకు వాల్యూ ఉంది, గోల్డ్కు వాల్యూ ఉంది, అక్కడ వేసుకున్న ఆడదానికి వాల్యూ లేదు. నాకు నవ్వు వస్తుంటుంది ఒకసారి. మనం చూస్తే ఇవాళ రేపు మన ఆడవాళ్ళ ఫంక్షన్లలో బ్లౌజ్ డిజైన్కు ఉన్న వాల్యూ కూడా ఆడవాళ్ళకి లేదు. ఎవరు తక్కువ బట్టలు ఎక్కువ బ్లౌజ్ కుట్టించుకుంటారో వాళ్ళకే ఉంటుంది. చూసినావా బ్యాక్లెస్ ఉంది చూడు, బ్యాక్లెస్ చోలీ లేదు ఆడాని అంట. కొనాకు బ్లౌజ్కున్న వాల్యూ కూడా ఆడామకి లేకుండా పోయి. అంటే మనం ఎంత ఆభరణాలు, ఎంత పట్టు చీరలు, ఎంత పై పూత ఎంత పూసినా మన స్థాయి తగ్గుతుంది తప్ప మనకు ఇంపార్టెన్స్ పెరగదు అని ఆడవాళ్ళు అందరూ ఆలోచించాలి. ఈ వీడియో చూసినాకనే ఆలోచించండి. అర్థమైందా? నేను స్పష్టంగా చెప్తున్నా. ఇంకా దీనికన్నా ఎక్కువ ఎవడు చెప్పాడు లైఫ్లో. మీ అయ్య అబ్బా మొత్తం మీ జాతి మొత్తం ఎవడు చెప్పినాడు మీకు. ఎవరికి ధైర్యం లేదు. అర్థమైందా? అయ్యకు పారిపోతావు అని భయం, చేసుకున్నోనికి ఎక్కడ అలుగుతావు పొద్దున్న టిఫిన్ చేయడం అని భయం, రేపు కష్టాలు ఏమేమి వస్తాయో తెలియదు. అందుకోసం ప్రతి ఒక్కరు భయపడతాడు మీతో మాట్లాడడానికి, మట్టి బుర్ర ఉన్నా. కానీ నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు ఇలా ఈ విధంగా ఆలోచించండి. మీ ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత మీదే. ఆధునిక మహిళ అంటే వస్తు ప్రీతి తగ్గించి మీ మేధస్సును పెంచుకుంటేనే ఆధునిక మహిళ అనిపించుకుంటుంది. మీరు ఈ వీడియో చూసినాకన్నా ఇంత కొసరంతన్నా మీలో మార్పు వచ్చి మీరు మీ ధోరణి మార్చుకొని మీ ఫ్యామిలీని రక్షించడమే కాకుండా ఈ దేశాన్ని ఈ పీడ నుంచి రక్షిస్తారని వేడుకుంటూ కోరుకుంటూ
నమస్కారం.